Audio Jungle. Audio Jungle. Hi friends, welcome to PSR Learning Hub for English. I am Sivaram. Let's get into the topic without wasting the time. Simple present tense. Our topic is simple present tense. This tense is used to express present actions, daily truths, habitual actions. Daily truths. The sun rises in the east. That is daily truth, eternal truth. And earth revolves around the sun. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. అది కూడా ఎటర్నల్ ట్రూత్. అది నిన్న తిరిగింది, ఇవాళ తిరుగుతుంది, రేపు తిరుగుద్దో లేదో ఇలా మనం చెప్పం. అది కంటిన్యూస్ ప్రాసెస్. సో దోస్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ షుడ్ బి టోల్డ్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఓన్లీ. అండ్ ఆల్సో దట్ ఇంకా వీ కెన్ సే సో మెనీ. దట్ ట్రీ గివ్స్ అస్ ఫ్రెష్ ఎయిర్. చెట్టు మనకి స్వచ్ఛమైన గాలిని ఇస్తుంది. అది ఎప్పుడూ జరుగుతుంది, జరిగే పని. ద కౌ ఈట్స్ గ్రాస్. ఆవు గడ్డి తింటుంది. అంటే దాని నేచర్ చెప్తున్నాం మనం. ద బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై. ద బర్డ్స్ ఫ్లై ఇన్ ద స్కై అంటే ఏంటి? వాటి నేచర్ చెప్తున్నాం. అంటే పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. ద బర్డ్స్ ఫ్లై. ఆ పక్షులు ఆకాశంలో ఎగురుతాయి. ద కౌ ఈట్స్ గ్రాస్. చెట్లు స్వచ్ఛమైన గాలిని ఇస్తాయి. అంతే, వాటి నేచరు. అది ఎప్పటికీ మారదు అనమాట. ద టైగర్ ఈట్స్ మీట్. మనం నేచర్ చెప్తున్నాం అలా అనమాట. ఇలా మనం ఇంకా చాలా చెప్పుకుంటూ వెళ్ళొచ్చు. ఎటర్నల్ ట్రూత్స్ అంటాం వీటిని. ఎటర్నల్ ట్రూత్స్ చెప్పేటప్పుడు కూడా మనం ఇదే టెన్స్ ని యూజ్ చేయటం జరుగుతుంది. ఇంకా మీరు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. చాలా ప్రాక్టీస్ చేయండి. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీ డే. డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ వర్డ్? ఎవ్రీడే, ప్రతిరోజు. ఐ డ్రింక్ మిల్క్ ఎవ్రీడే. నేను ప్రతిరోజు పాలు తాగుతాను. అంటే అది నా హాబీ అనమాట. హాబీస్ కెన్ బి టోల్డ్ ఇన్ దిస్ టెన్స్. అండ్ దే రైట్ హెచ్డబ్ల్యూ ఎవ్రీ ఈవినింగ్. దే రైట్ హెచ్డబ్ల్యూ అంటే హోంవర్క్ ఎవ్రీ ఈవినింగ్. వాళ్ళు ప్రతి సాయంత్రము కూడా హోంవర్క్ రాస్తారు. యూ సింగ్ సాంగ్స్ డైలీ. అంటే నీ అలవాటు చెప్తున్నాను. నేను విన్నాను కాబట్టి ప్రతిరోజు వింటుంటాను అనమాట. యూ సింగ్ సాంగ్స్ డైలీ. నువ్వు ప్రతిరోజు పాటలు పాడతావు. షీ లవ్స్ హర్ మదర్ ఆల్వేజ్. ఆమె తన యొక్క తల్లిని ప్రేమిస్తుంది, ఎల్లప్పుడూ ప్రేమిస్తుంది. హీ టేక్స్ ఏ వాక్ ఎవ్రీ డే. అతను ప్రతిరోజు నడుస్తాడు. ప్రతి సాయంత్రము నడుస్తాడు. ఎవ్రీడే, ప్రతిరోజు. కమల లైక్స్ మ్యాంగోస్ వెరీ మచ్. కమల మామిడి పండ్లు ఇష్టపడుతుంది. అయితే ఇక్కడ థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ కి ఎస్ గాని ఈఎస్ గాని చేర్చాలి. అదే ఇక్కడ నేను తర్వాత చెప్తానని అన్నాను. అది ఇప్పుడు చూద్దాం దీని గురించి. ఓకే, ఇందాక చెప్పాను మీకు ఈ ఎస్ ఈఎస్ పరిస్థితి ఏంటి అని చెప్పాను కదా నేను. అయితే ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ పర్సన్స్ ఒకటి నేర్చుకోవాలి జాగ్రత్తగా. మీరు కొంచెం ఈ పర్సన్స్ నేర్చుకోండి. ఏంటంటే ఫస్ట్ పర్సన్ ఐ వి. అంటే ఫస్ట్ చెప్పేవాడిని నేను, మేము. వి మేము, ఐ నేను. ఫస్ట్ నేను చెప్తున్నాను, నేను చెప్పేది మీరు వింటున్నారు కాబట్టి ఫస్ట్ నేను. సో ఫస్ట్ పర్సన్ ఐ వి గుర్తుంచుకోండి, ఈజీగానే వచ్చేస్తుంది. సెకండ్ పర్సన్ యూ. నేను చెప్తున్నా ఫస్ట్, యు ఆర్ లిజనింగ్. ఐఎమ్ టెల్లింగ్, యు ఆర్ లిజనింగ్. సో సెకండ్ పర్సన్ యూ. థర్డ్ పర్సన్ సింగులర్, హీ షీ ఇట్. థర్డ్ పర్సన్ సింగులర్, హీ షీ ఇట్. అతను, ఆమె, అది. వాళ్ళు ముగ్గురు ఏం చేస్తున్నారు? మన మాటలు వింటున్నారు. కాబట్టి నేను ఫస్ట్, నువ్వు సెకండ్, ఆమె, అతను, అది థర్డ్. కాబట్టి థర్డ్ పర్సన్ హీ షీ ఇట్. ఈ ఒకటి జాగ్రత్త గుర్తుంచుకోండి. పర్సన్స్ మనకి చాలా అవసరం. ముందు కూడా మనకు పర్సన్స్ కొంచెం అవసరం అవుతాయి. ఈ కొంచెం జాగ్రత్తగా బై హార్ట్ చేయండి. థర్డ్ పర్సన్
ప్లూరల్. ఇది థర్డ్ పర్సనే. వారు, అవి, దోస్, దీస్, దే, ఇవన్నీ కూడా ప్లూరల్ థర్డ్ పర్సనే. కానీ ఏంటి థర్డ్ పర్సన్ ప్లూరల్ అంటే బహువచనం, ఎక్కువ మంది ఉన్నారండి. సో ఇది అయితే ఇక్కడ నేను చెప్పేది ఎందుకు చెబుతున్నానంటే, ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు వెర్బ్ కి అంటే V1 కి ఎస్ కానీ ఈఎస్ కానీ చేర్చాలి. మిగిలిన సందర్భాల్లో అవసరం ఉండదు. అది ఎందుకని ఏంటంటే చూడండి, ఇప్పుడు ఐ లైక్ స్వీట్స్ డైలీ, నో ప్రాబ్లం. లేదు అంటే మామూలుగా అసలు నా నేచర్ చెప్తున్నా. ఏది ఇప్పుడు కొంతమంది అంటారు, ఎరా నువ్వు స్వీట్ తింటావా? నాకు అసలు స్వీట్స్ ఇష్టం ఉండదురా, ఐ డోంట్ లైక్ స్వీట్స్. మనం మామూలుగా అంటుంటాం. ఐ లైక్ ఓన్లీ హాట్ రా అంటుంటారు కొంతమంది. ఓ ఐ లైక్ స్వీట్స్, అబ్బా నాకు స్వీట్స్ అంటే ఇష్టం రా, తీసురా అంటుంటారు. అట్లా అన్నమాట ఇది. అంటే ఇప్పుడు నేను స్వీట్స్ ఇష్టపడతాను అంటే ఇప్పుడు ఒక్కసారి ఇష్టపడతానని చెప్పట్లేదు, నా నేచర్ కూడా చెప్తున్నాను. మీరు అది గమనించాలి. ఇక్కడ ఐ లైక్ ఈటింగ్ బిర్యానీ. నేను బిర్యానీ తినడాన్ని ఇష్టపడతాను అంటే బిర్యానీ తింటాం నాకు బాగా ఇష్టం అదనమాట. ఐ లవ్ ఈటింగ్ బిర్యానీ. నేను బిర్యానీ తినటం అంటే నాకు చచ్చే ఇష్టం అని అంటాం కదా. ఐ లవ్ అంటే ఇది ఎక్కువ ఇష్టం అని చెప్పడానికి ఐ లవ్ ఈటింగ్ బిర్యానీ ఇలా కూడా వాడతాం మనం. సో యూ లైక్ స్వీట్స్, నువ్వు స్వీట్స్ ఇష్టపడతావు. నీ నేచర్ గురించి చెబుతున్నా, ఎందుకని నేను గమనించా. అట్లాగే దే లైక్ స్వీట్స్, వాళ్ళు స్వీట్స్ ఇష్టపడతారు. ఇదే పాయింట్ ఇక్కడ చెప్పాలనుకోండి, హీ లైక్స్ స్వీట్స్, లైక్స్ LIKES లైక్స్ అని పెట్టుకోవాలి. ఇక్కడ మనం ఎస్ చేర్చాను దీనికి, గమనిస్తున్నారా మీరు? హీ లైక్స్ స్వీట్స్, షీ లైక్స్ స్వీట్స్, ఇట్ లైక్స్ స్వీట్స్. అంటే ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చేపాటికి ఎస్ కానీ ఈఎస్ కానీ జారుతుంది. అదే ఇప్పుడు డూని తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ డస్ అవుతుంది అనమాట. డస్ HW అనుకోండి, ఏదో ఒకటి అక్కడ సబ్జెక్ట్. ఇక్కడ వెర్బ్ని బట్టి ఇది మారుద్ది కదా ఆబ్జెక్ట్, అందుకని నేను హీ డస్ హోంవర్క్, షీ డస్ హోంవర్క్, ఇట్ డస్ హోంవర్క్. అంటే ఏంటి, అది హ్యాబిచువల్ యాక్షన్ కిందనే చెప్పొచ్చు. లేదు ఆమె ఇప్పుడు చేస్తుంది, ఇక చేస్తుంది అనమాట, అంటే ఎట్ ప్రజెంట్. ఇప్పుడు ఇదే దాన్ని ఇక్కడ చెప్పాలనుకోండి, ఐ డూ హోంవర్క్, యూ డూ హోంవర్క్, దే డూ హోంవర్క్. ఇది బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం అనమాట. అందుకని చెప్పి V1 వచ్చినప్పుడు ES కి ఏంటంటే థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు అంటే నేమ్స్ వచ్చినప్పుడు కూడా మోహన్ లైక్స్ స్వీట్స్, లేదు కమల టేక్స్ బుక్స్, కమల పుస్తకాలు తీసుకుంటది, కమల టేక్స్ పెన్సిల్, కమల పెన్సిల్ తీసుకుంటది. శ్వేత గివ్స్ కాఫీ అంటే ఏంటి, శ్వేత ఆమె కాఫీ ఇవ్వటం అలవాటు, ఇస్తుంది కాఫీ. అది నువ్వు ఆ ఇంటికి వెళ్ళావు అనుకో, ఇప్పుడు అంటాం, అంటే ఇప్పుడు ఎప్పుడైనా అంటాడు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను రాను, అయితే శ్వేత నీకు కాఫీ ఇస్తుంది అనుకుంటే నీకెలా తెలుసురా అని, అదే ఆమె హ్యాబిట్ నువ్వు చెబుతున్నావు. ఐ వాచెస్ మూవీ, నేను సినిమా చూస్తాను. మూవీ చూస్తాను అనేటప్పుడు ఎప్పుడు కూడా 90% వాచ్ వాడితే బెటరు. కొంతమంది సి అంటారు, సి అనేది చాలా తక్కువ వాడాలి, ఎందుకంటే దాన్ని వాడకూడదు. ఏదైనా మనం సినిమా నుంచి గుడ్ ఆర్ బ్యాడ్, వీ విల్ లెర్న్ సంథింగ్ వైల్ వాచింగ్ మూవీ. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ సంథింగ్ బై సంథింగ్, దేని నుంచి అయినా నువ్వు ఏదైనా నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీగా నువ్వు వాచ్ వాడాలి. సి అనేది మామూలుగా చూసి ఊరుకుంటున్నావు అంతే, ఏంటి దాని వల్ల నీ మీద ఏ ఇంపాక్ట్ ఉండదు అనమాట. అలాంటి సందర్భం వచ్చినప్పుడు సి వాడతాం. అయితే కొంతమంది ఐ సా దట్ మూవీ, లేదా ఐ సా అఖండ 2 మూవీ, ఇట్లా మనం ఏదో ఒకటి అంటుంటాం మనం. కాబట్టి అంటే అనేసుకోవచ్చు, అసలు అయితే మాత్రం వాచ్ వాడండి. ఐ వాచ్ దట్ మూవీ, యూ వాచ్ దట్ మూవీ, దే వాచ్ దట్ మూవీ, హీ వాచెస్ దట్ మూవీ, షీ వాచెస్ అఖండ 2, దే వాచ్ అఖండ 2. ఇట్లా మీరు దాన్ని బట్టి ఒక ఆలోచన మీకు రావాలన్నమాట అక్కడ ఉన్న దాన్ని బట్టి. అలాగే ఇప్పుడు సెల్స్, హీ సెల్స్ కార్,
అతను కారు కొంటాడు. షీ సెల్స్ కార్. ఇట్ సెల్స్ కార్. ఐ సెల్ కార్. యు సెల్ కార్. దే సెల్ కార్. ఇలా అన్నమాట. ఇలా ప్రతిదానికి మీరు ప్రాక్టీస్ చేయాలి. ఏది ఇక్కడ సబ్జెక్ట్ ఇక్కడ పర్సన్ చేంజ్ చేసుకొని మీరు నెంబర్ ఆఫ్ టెన్సెస్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు ఏదైనా ఒక టెన్స్, ఇప్పుడు కిల్ తీసుకున్నాం. ఐ కిల్ మస్కిటోస్. ఐ కిల్ మస్కిటోస్ ఎట్ నైట్స్. నేను రాత్రులు దోమలను చంపుతాను. అంటే అది మనకు అలవాటు అనమాట. ఐ కిల్ మస్కిటోస్ ఎట్ నైట్స్. యూ కిల్ మస్కిటోస్ ఎట్ నైట్. నువ్వు రాత్రులు దోమలను చంపుతావు. దే కిల్ మస్కిటోస్ ఎట్ నైట్స్. వాళ్ళు దోమల్ని రాత్రులు చంపుతారు. షీ కిల్స్ మస్కిటోస్ ఎట్ నైట్స్. రాత్రులు ఆమె దోమల్ని చంపుద్ది. హీ కిల్స్ మస్కిటోస్ ఎట్ నైట్స్. ఇట్ కిల్స్ మస్కిటోస్ ఎట్ నైట్స్. ఇలా ప్రాక్టీస్ చేయండి. ఒకటే తీసుకొని అన్నిటికి ఇలా మనం కొన్ని టెన్సెస్ నేను మీకు ఇస్తానన్నా కదా లిస్ట్. ఆ లిస్ట్ నుంచి ఆ ఈజీ టెన్సెస్ అన్ని ఇస్తా. బాగా యూజ్ఫుల్ గా ఉండే ఈజీ అన్ని మీకు ఇచ్చి వాటి నుంచి మీరు ఏం చేస్తారంటే ఒకటి నేర్చుకోగానే ఇప్పుడు దీని బదులు ఏం పెట్టాలి, లైక్ బదులు ఏం పెడదాం, టేక్ పెడదాం, మీరు ఆలోచించుకోవాలన్నమాట. టేక్, ఐ టేక్, నేను తీసుకుంటాను. ఏం తీసుకుంటాను? బుక్, పెన్, పెన్సిల్, స్వీట్, హార్ట్, ఏదైనా సరే. ఇట్లా మనం ఏదైనా సరే ఐ టేక్ బుక్, నేను బుక్ తీసుకుంటాను. లేదా ఐ గివ్ బుక్, సేమ్ సరిపోద్ది ఈ ఆబ్జెక్ట్ ఇక్కడ. ఐ గివ్ బుక్, యూ గివ్ బుక్, దే గివ్ బుక్, షీ గివ్స్ బుక్, హీ గివ్స్ బుక్, ఇట్ గివ్స్ బుక్. I watch movie, you watch movie, they watch movie, he watches movie, she watches movie, it watches movie. సో ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది మనకి చాలా ముఖ్యమైన టెన్స్, చాలా ఈజీగా కూడా ఉంటుంది. కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇది స్పోకెన్ ఇంగ్లీష్కి ఈ టెన్స్కి చాలా సంబంధం ఉంటుంది అనమాట. వితౌట్ దిస్ టెన్స్ యూ కాంట్ లెర్న్ ఎనీథింగ్. ఓకే, ఇఫ్ యూ లైక్ మై వీడియో, please subscribe my channel.